భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా శరవేగంగా ఎలా పుంజుకుంటుందో అలానే దేశంలో బిలియనీర్ల సంఖ్య కూడా అంతే జోరుగా పెరిగిపోతోంది. ప్రతి ఏడాది దేశంలో కొత్త బిలియనీర్లు పుట్టుకొస్తున్నారు. ఇక దేశంలోని అత్యంత సంపన్నులు ముఖేష్ అంబానీ మరోమారు తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. ఇక ఇండియాలోని బిలియనీర్ల సంపద అంతా కలిపితే సౌదీ అరేబియా జీడీపీని కూడా మించిపోతోంది. ఇక ఇండియాలోని బిలియనీర్ల సంఖ్యను చూస్తే గ్లోబల్ ర్యాంకులో 3వ స్థానాన్ని ఆక్రమించింది. ప్రపంచంలో అత్యధికంగా బిలియనీర్లు అమెరికాలో ఉంటే 2వ స్థానంలో చైనాలో ఉన్నారు. ప్రస్తుతం ఇండియాలో 284 మంది బిలియనీర్లు ఉన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే 13 మంది కొత్తగా జతయ్యారని హూరెన్ గ్లోబల్ రీచ్ లిస్ట్ పేర్కొంది. ఈ బిలియనీర్ల సంపద మొత్తం కలిపితే 98 లక్షల కోట్లు దాటిపోతోంది. మన ఇండియా జీడీపీలో 3వ వంతు ఆక్రమించింది. ఇక సౌదీ అరేబియా జీడీపీ చూస్తే ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం 91.35 లక్షల కోట్లుగా తేల్చి చెప్పింది. ఇండియా బిలియనీర్ల సంపద గత ఏడాదితో పోల్చుకుంటే వారి సంపద 10% పెరిగింది. హూరూన్ ఇండియా వ్యవస్థాపకుడు చీఫ్ రీసెర్చర్ అనాస్ రెహమాన్ జునైద్ సమాచారం ప్రకారం ఇండియన్ బిలియనీర్ల సంపద $1 ట్రిలియన్ మించిపోయిందని తెలిపారు. ప్రస్తుతం డాలర్ మార్కంతో ఆ ప్రకారం చూసుకున్నా కూడా $1 ట్రిలియన్ అంటే 87.35 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. ఇండియన్ బిలియనీర్ల సంపద ప్రస్తుతం 98 లక్షల కోట్లకు చేరింది. వారిలో 62% మంది బిలియనీర్ల సంపద గణనీయంగా పెరిగింది. ఇక ఇండియాలో బిలియనీర్ల సంఖ్య 2022లో 249 మంది ఉంటే తిరిగి 2023కి వచ్చేసరికి 187కు దిగి వచ్చింది. అటు తర్వాత మార్కెట్లు మెరుగుపడడంతో 2024లో 271కి చేరాయి. ఈ ఏడాది విషయానికి వస్తే కనుక 284కు ఎగబాకింది. అయితే ఇండియా బిలియనీర్ల సరాసరి వయసు విషయానికి వస్తే కనుక 68 ఏళ్లుగా తేలింది. అదే గ్లోబల్ యావరేజ్ 66 ఏళ్లుగా నిలిచింది. దీన్ని బట్టి చూస్తే ఇండియా బిలియనీర్లు తమ సంపద వయస్సు పైబడినప్పుడు మాత్రమే పెరుగుతోందని కూడా తెలుస్తోంది. ఇక ఇండియాలో అత్యంత యువకులైన బిలియనీర్ల విషయానికి వస్తే రేజర్ పే సహ వ్యవస్థాపకుడు ఫషాంకా కుమార్ అదేవిధంగా హర్షిల్ మాథూర్లుగా నిలిచారు. వీరిద్దరి వయసు 34 ఏళ్లు కాగా చైనాకు చెందిన వాంగ్ జీలాంగ్ వయస్సు 29 ఏళ్లు మాత్రమే. వీరి ముగ్గురి సంపద 8,643 కోట్లుగా తేలింది. ఇక ముఖేష్ అంబానీ విషయానికి వస్తే ప్రపంచంలోని టాప్ 10 సంపన్నుల జాబితాలో స్థానం కోల్పోయారు. ఎందుకంటే ఆయన సంపద సుమారు 1,00,000 కోట్లు తగ్గింది. అదే సమయంలో అప్పులు పెరిగాయి. అయినా ఆయన ఇండియాలో అత్యంత సంపన్నుడిగా తేలారు. ఇక ఎలాన్ మస్క్ విషయానికి వస్తే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల నెంబర్ 1గా నిలిచారు. ఆయన సంపద $420 బిలియన్ కాగా 2వ స్థానంలో మార్క్ జుకెన్బర్గ్, జెఫ్ బేజోస్లు నిలిచారు. హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోషిని నాడార్ చరిత్ర సృష్టించారు. ఇండియాలోని అత్యంత సంపన్నులో ఆమె 3వ స్థానంలో నిలిచారు. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ తర్వాత 3వ స్థానంలో రోషిని స్థానం దక్కించుకున్నారు. ఆమె సంపద సుమారు 3.5 లక్షల కోట్లుగా తేలింది. దీన్ని బట్టి చూస్తే ఇండియా కార్పొరేట్ వరల్డ్లో మహిళల పాత్ర గణనీయంగా పెరిగిందని హూరూన్ ఒక ప్రకటనతో తెలిపింది.